పీక్స్ అన్నా వేరే లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే పిచ్చి పీక్స్ అయిపోవచ్చు. నిజం చెప్తున్నా. ఇప్పుడు మనకి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4లో మీకు బెస్ట్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ కావాలంటే నేను ఇవ్వండి. వేరే లెవెల్ పీక్స్ లో ఉంటది. ఇట్స్ ట్రూ. హైలైట్స్ లో ఇంటర్వెల్ ట్విస్ట్, చాలా ఉన్నాయన్న. మీకు ప్రతి సీన్ విజిల్స్, పేపర్స్ ఎగురుతూనే ఉంటాయి. అట్లా ఉంటుంది సినిమా. మీరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎవరితోనైనా చూడొచ్చు. వేరే లెవెల్ సినిమా. రికార్డులు తిరగరాస్తాయి సినిమా. మేము మహేష్ బాబు సినిమాకి పేపర్ వేయడం చూశారు, కానీ ఫస్ట్ టైం గల్లా అశోక్ బాబు మాతో పేపర్ వేయించారు. జై గల్లా బాబు, జై గల్లా బాబు, జై జై బాబు. అశోక్ గల్లా సెకండ్ పిక్చరు చాలా సూపర్ హిట్ పిక్చరు. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబుకి తగిన అల్లుడుగానే ఉన్నాడు. సూపర్ హిట్ పిక్చర్ ఇది. సక్సెస్ అయితే సాంగ్స్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్ని రకాలుగా ఫైట్స్ కానీ సూపర్. నా రెండో సినిమాకి యాక్టింగ్ పీక్స్ అన్న గల్లా అశోక్ బాబు. ఫస్ట్ సినిమా వేరే లెవెల్ చేసి, సెకండ్ సినిమా ఇంకా వేరే లెవెల్ చేసి, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ హిట్ మూవీ. గల్లా అశోక్ దగ్గర స్టామినా ఉంది. అతనికి యాక్టింగ్ లో అసలు ఒక 100 సినిమాలు చేసిన హీరో లాగా ఇంత ఫ్రీ యాక్షన్ చేసి డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ అన్నింటిలో సూపర్ హిట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుంచి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేసి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందని ఫీల్ అవుతూ ఉన్నామో అదే రెస్పాన్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అందరూ వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చాలా ఎమోషనల్ సీన్స్లో వాటన్నిటిలో ఎంటర్టైన్ అవుతున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాను బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో మంచి సినిమాను ఎప్పుడు ప్రేక్షకులు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా నిరూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికి హాయ్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. చాలా సంతోషం. ట్విస్టులు, పాటలు, ట్విస్టులు. ఐ హోప్ దే ఆల్ ల్యాండ్ ఆన్ యూ గైస్. ఈ ఫిల్మ్ మాకెంత స్పెషల్, అంతే స్పెషల్ గా మీ అందరితో కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఎక్సలెంట్ గా వచ్చింది. అశోక్ బాబు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక్కసారి మీరు అందరూ వచ్చి ఆయన టాలెంట్ ని చూస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులైన హీరో గారు, సూపర్ స్టార్ ఫ్యాన్స్. అంతా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్క్రీన్ ప్లే అంతా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. బాగుంది. కంపారిటివ్లీ ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫస్ట్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ట్రిపుల్ కాన్సెప్ట్ చెప్తే వచ్చి చూడాలి కదా, వచ్చి చూడాలి. 3 hours స్పెండ్ చేయండి. వచ్చిందండి అశోక్ బాబు. హైలైట్స్ సెకండ్ సినిమాకి అశోక్ బాబు చాలా బాగా చేశారు. అండ్ కృష్ణ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. అండ్ యాక్షన్ బాగా చేశారు ఆయన. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగుంది. అండ్ టేకింగ్ కూడా, డైరెక్టర్ గారి టేకింగ్ కూడా చాలా బాగుంది. చాలా నచ్చింది. చాలా బాగుంది. లైక్ ప్రతి షాట్ చాలా బాగుంది. లైక్ హీరో ఎంట్రీ కానీ, లాస్ట్ బ్యాంక్ అయితే చాలా సూపర్. అసలు ఎలివేషన్స్ కానీ చాలా బాగుంది. లైక్ దిస్ మూవీ విల్ బి సూపర్ హిట్ ఫర్ షూర్. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎక్కువ ఓవర్ యాక్షన్ లేకుండా చాలా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా క్లారిటీగా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే హీరోయిన్స్ ఉన్నారు కదా, సో అది ట్విస్ట్ చాలా బాగుంది. హీరో ఏంటంటే తన యాక్టింగ్ కానీ ఏదైనా చాలా 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 బాగుంది. చాలా నీట్ గా ఉంది. కామెడీ కూడా చాలా బాగుంది. హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. తర్వాత క్లైమాక్స్ అయితే చాలా బాగుండిందండి. అంటే ప్రశాంత్ వర్మ స్టోరీలో మనం చూసాం, హనుమాన్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ దాటిందన్నమాట. క్లైమాక్స్ వచ్చాడు, అందరికి ఒక గూస్ బంప్స్ వచ్చింది. ఒక 5 నిమిషాలు ఇట్లా అందరూ వావ్ ఇట్లా చాలా బాగుంటుంది అన్నట్టు ఉండింది. అండ్ కొత్త హీరో, తన టైమింగ్, కామెడీ, డాన్స్ చాలా బాగా చేశాడు. అండ్ ఇంటర్వెల్ తర్వాత సాంగ్స్ చాలా బాగుంటుంది. మాస్ అయితే ఫ్యాన్స్ కి పండగ. ఫైట్స్ ఉన్నాయి, బాగుంటుందండి.
వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు క్లైమాక్స్ మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ అన్ని ట్విస్ట్ తో సూపర్ గా చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినప్పటి నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలుగా హీరో చూపించడం కానీ హీరోయిన్ ఎంట్రీ ఆ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. సినిమాలో హైలైట్స్ అశోక్ గల్లా గారి నటన, అదేవిధంగా హీరోయిన్ 3 పాత్రలు చేసింది. గండం ఉంటుంది విలన్ తర్వాత చూపని చాలా స్టోరీ బాగా ఉంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది హీరో మధ్యన. చాలా బాగా నచ్చింది సినిమా. ప్రేక్షకులందరూ ఆదరించారు. కృష్ణ మహేష్ అతనంతో పాటు ప్రేక్షకులు ఆదరించడం జరిగింది. అందరికీ నమస్కారం. అశోక్ గల్లా సెకండ్ ఫిల్మ్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సినిమాకి రెండో సినిమాకి చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఫస్ట్ సినిమాలోనే అది కొత్త యాక్టర్ మాదిరిగా కనిపించలేదు, ఇంకా ఒక పెద్ద ఎత్తుగా he's come to another level now. So wishing him all the best and wish all the fans to come and see Ashok in his second film and Manasa in her premiere. So thank you. And Arjun Jandyala గురించి మాట్లాడాలా, అట్లాగే బాలా గురించి కూడా మాట్లాడాలా. They've done an excellent job. జంధ్యాల గారు నాకు ఇంతకుముందు పరిచయం లేదు, కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే he'll definitely be one of the up and coming directors. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం అండి. తప్పకుండా అందరూ ఈ సినిమాకి వచ్చి చాలా చాలా మంచి టైం అవుతుంది అనుకుంటున్నాను. అసలు అర్జున్ గారి పని కూడా కనిపిస్తుంది, నా అన్నయ్య పని కనిపిస్తుంది, మానస వారణాసి గారి పని కనిపిస్తుంది. అసలు ఇది సూపర్ హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. మీ అభిమానం కొంచెం ఇస్తేనే చాలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.